ప్రతి ఆత్మ రక్షించబడే నీ చిత్తంలో, నీ ప్రణాళికలో, నీ సంకల్పంలో నీ నామమునకే మహిమ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రములు ప్రభు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. రాజులకు మారు మనసు కలుగును గాక, రక్షణ కలుగును గాక. దేశమంతా ప్రభు మొత్తాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు క్రీస్తు రాజ్యంగా మార్చబడును గాక. ఈ భూ ప్రపంచం మీద ఉన్న తండ్రి దేశాలన్నీ ఈ నామంలో రక్షణ పొందాలి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. నీ కష్టాల రాబ హల్లెలూయా. రక్షణ వచ్చినది దాన్ని పొందుకొని దాన్ని అనుసరించి దానిలో నడచటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రతి మోకాలు యేసు నామంలో వంగాలి, ప్రతి నాలుక యేసే నిజమైన దేవుడని ఒక్కొక్కరుటకు సహాయం వచ్చేది తండ్రి. నీకే స్తోత్రములు నాయన. 49 దినముల ఈ యొక్క ఉపవాస కూడికను ప్రభావ మీరు దీవించండి తండ్రి. నీకే స్తోత్రములు. 7 గంటల ప్రార్థనను ప్రభావ మీరు ఆలోచించి ఉన్నారని నమ్ముతున్నాను ప్రభావ. ఇక్కడ చేసిన విజ్ఞాపనలను ప్రభావ తండ్రి, విన్నపములను అన్నింటిని మీరు విని తండ్రి ప్రభావ దానికి జవాబును అనుగ్రహిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం ప్రభు. నీకే స్తోత్రం. ఈ ప్రాంతం అంతటా రక్షింపబడిన గాక. హైదరాబాద్ ప్రాంతం అంతటా, దేశం, రాష్ట్రము తండ్రి, ప్రతి గ్రామము, ప్రతి ఊరు, ప్రతి ఒక్క తల్లి ఇల్లు రక్షించబడాలి, నీ చిత్తమే నెరవేర్చబడాలి తండ్రి. నీకు స్తోత్రం. దైవజనులకు వ్యతిరేకమైన ఆయుధాలు వర్ధిల్లకుండా సహాయం వచ్చేది. బందీలు గృహాలలో ఉన్న వారిని శరీరాల నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం.